ఎందుకు తీసుకుంటున్నారు వాళ్ళు అడిగినప్పుడు, ప్రభు మన కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆయన వచ్చే వరకు కూడా ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకోమన్నాడు, ఇది కారణం అని చెప్పేసి వాళ్ళకి చెప్తాం. ఇది కారణం అని చెప్పేసి వాళ్ళకి చెప్పినప్పుడు మనం ప్రచురిస్తున్నామా లేదా? వాక్యాన్ని మనం ప్రచురిస్తున్నాం వాళ్ళకి. అందుకనే నేను వచ్చేంత వరకు ప్రచురించడం చెప్పాడు. కాబట్టి మీరు రొట్టె తిని పాత్రను తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించుదురు అన్నప్పుడు ఆ విధంగా ప్రచురించాల్సిన అవసరం ఉంది. ఎప్పటి వరకు పాలు పంపులు పొందాలి? ఎప్పటి వరకు పాలు పంపులు పొందాలి? మనం ఈ లోకంలో జీవించి ఉన్నంత వరకు కూడా, చనిపోయేంత వరకు కూడా. ఎప్పటి నుంచి? నువ్వు ఎప్పుడైతే నమ్మి బాప్తిసం తీసుకున్నావో ఆ ఆదివారం నుంచి మనం చచ్చేంత వరకు, మనం చచ్చిపోయే ఆదివారం వరకు కూడా ఈ రొట్టె ద్రాక్షరసంలో ఖచ్చితంగా పాలు పంపులు పొందాల్సిన అవసరం అనేది ఉన్నది. ప్రభురాత్రి రోజు మనం చచ్చిపోయినా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చేంత వరకు కూడా దీన్ని పాటించాల్సిన అవసరం అనేది ఉంది కదా. అలాగని ఇక్కడ తెలియజేశాడనమాట. నేను వచ్చే వరకు మీరు ఎలాగ చేయమని చెప్పాడనమాట. అవునా కదా? కాబట్టి మనం ఆ విధంగా ప్రచురిస్తున్నాము. ఆయన మరణమును ప్రచురించుదురు అని తెలియజేశాడనమాట. కాబట్టి ప్రభురాత్రి భోజనము తీసుకునే విధానము, ఎవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, మనతో ఎవరు పాలు పొందుతారు, పాల్గొనడం వల్ల ప్రయోజనం ఏంటి అనేది చూసామన్నమాట. చివరిగా నేను ముగింపులోకి వచ్చాను. చివరిగా ఆలోచన చేసినట్లయితే ప్రభురాత్రి భోజనము పొందేటప్పుడు ఎలా తీసుకోవాలని చెప్పేసి గ్రంథం ఆలోచన చేసినట్లయితే ప్రభురాత్రి భోజనంలో 3వ పాయింట్, అయోగ్యంగా పాల్గొంటే అపరాధులు అవుతారు అన్నారు. అయోగ్యంగా పాల్గొంటే అపరాధులు అవుతారు. అయోగ్యంగా అంటే బాప్తిసం తీసుకోకుండా దాంట్లో పాలు పంపులు పొందకూడదు, పిల్లలకి ఇవ్వకూడదు, విశ్వసించకుండా పాలు పంపులు పొందకూడదు, వాక్యం వినకుండా దాంట్లో పాలు పంపులు పొందకూడదు. 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనంలో ఏమంటాడంటే, కాబట్టి ఎవడు యోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినునో లేక ఆ పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధియగును అంటనమాట. కాబట్టి ఎవడో అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధియగును. పాట పాడుకుంటాం కదా, అపరాధిని యేసయ్యా అని పాడుకుంటాం కదా. తెలియనప్పుడు అపరాధం చేసిన తర్వాత, తెలిసిన తర్వాత అపరాధం చేస్తే దానికి ఇంకా శిక్ష ఎక్కువగా ఉంటుంది. అవగాహన ఉండాలి మనకి. ప్రతి దాంట్లో కూడా అవగాహన ఉండే దాంట్లో పాల్పంపు పొందాల్సిన అవస్థ అనేది ఉన్నది. కాబట్టి చాలామంది తెలియక చేస్తుంటారు. కొంతమంది ఆ రొట్టె ద్రాక్షరసం ఇచ్చేటప్పుడు వచ్చింది కదా, నోటికాడికి వచ్చింది కదా అని చెప్పి తీసుకుని ఆ పాట నోట్లో వేసేసుకుంటారు. ఆ పాట తీసుకుని నోట్లో వేసేసుకుంటారు. లేదా ఇరుగు పొరుగు వాళ్ళతో ఆళ్ళతో మాట్లాడుతూ తీసుకుంటూ ఉంటారు. అనాలోచనగా ఎంతో ప్రాముఖ్యమైనది అది. అనాలోచనగా ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తీసుకోకూడదు. నిర్లక్ష్యంగా తీసుకోకూడదు. నిర్లక్ష్యంగా ఇటు పరిస్థితులు తీసుకోకూడదు అన్నమాట. తీసుకుంటే ఏమవుతుంది అంటున్నాడు, అపరాధులు అవుతారు మీరు అంటున్నమాట. మీరు అపరాధులు అవుతారు, అలా తీసుకోవద్దు అనమాట. తర్వాత గమనించినట్టు తన్ను తాను మరి ఎలా తీసుకోవాలంటే తను తాను పరీక్షించుకోవాలంటున్నాడు. తను తాను పరీక్షించుకోవాలంటున్నాడు. 1 కొరింథీ రాసిన 11:28వ వచనంలో, కాబట్టి ప్రతి మనుషుడు 28వ వచనంలో, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలెను. తను తాను పరీక్షించుకోవాలి. ఎదుటి వాళ్ళని పరీక్ష చేయటం కాదు. ఆమె అట్ట ఆ ఇట్ట ఈయన వచ్చి మళ్ళీ రొట్టె ద్రాక్షరసం పాలు పంపులు పొందుతున్నాడు అని చెప్పేసి ఎదుటి వాళ్ళని కాదు నువ్వు చూడాల్సింది, నేను చూడాల్సింది. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. ఈ వారం సోమవారం నుంచి
మళ్ళీ వచ్చే ఆదివారం వరకు నేనేమైనా తప్పులు పొరపాట్లు ఏమైనా చేశానా, తెలిసి కానీ తెలియక కానీ చేశానా, పశ్చాత్తాపడి దేవా నేను తెలిసి కానీ తెలియక కానీ నేను ఈ తప్పు చేశాను నన్ను క్షమించని చెప్పేసి దేవుని సన్నిధిలో ఒప్పుకొని మళ్ళీ రిపీట్ కాకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇక్కడ కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళను అలాగూ చేసి రొట్టెని తిని దాని పాత్రలోనే త్రాగవాలని ఖచ్చితంగా తెలియజేశాడు. తెలియక తప్పు చేసినప్పుడు దేవునితో పశ్చాత్తాపడి సమాధానపడి ఒప్పుకోవాలి. నేను ఈ వారంలో ఈ తప్పు చేశానయ్యా, నన్ను క్షమించు, మళ్ళీ రిపీట్ కానివ్వను అని చెప్పేసి అప్పుడు నీకు దీవెన ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, మేలు జరుగుతుంది. తర్వాత గమనించినట్టయితే వివేచింపకపోతే శిక్ష కలుగుతుంది అన్నాడు. దాన్ని వివేచించకుండా ఎటబడితట తీసేసుకుంటే శిక్ష కలుగుతుంది అంటున్నాడు. అదే 1 కొరింథీ 11:29 ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అంటున్నమాట. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అనమాట. అప్పుడు వాళ్ళు అట్లాగే తిని తాగారు. ఎవరో 1 కొరింథీ సంఘంలో ఉన్నవాళ్ళు అలాగే ముందొచ్చిన వాళ్ళు ముందొచ్చినట్టుగా తినేశారు, బరీగా తినేశారు, బరీగా తాగేశారు. కొంతమంది మత్తులయ్యారు అంటున్నాడు. అందుకని కొంతమంది మత్తులయ్యారు, కొంతమంది చనిపోయారు, కొంతమంది రోగులయ్యారు అని చెప్పేశారు అన్నమాట. అవును కదా. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు అంటున్నాడు. వివేచింపకుండా తీసుకోకూడదు. వివేచింపక పాత్రలో వివేచింపగా దాన్ని తీసుకున్నట్లయితే శిక్షకి గురి అవుతారని తెలియజేశారు. తర్వాత గమనించినట్లయితే మనల్ని మనమే పరామర్శించుకోవాల్సిన అవసరం ఉంది. మనల్ని మనమే పరామర్శించుకోవాల్సిన అవసరం ఉంది. నాకేమో తాను పరీక్షించుకోవాలన్నాడు. ఇప్పుడేమో అదే 1 కొరింథీ 11:31 ఏమంటున్నాడు? అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము అంటున్నాడు అన్నమాట. మనల్ని మనమే విమర్శించుకోవాలి. నేనేంటి, నా స్థితి ఏంటి, నేనేం చేస్తున్నాను, నేను ఎలాగున్నాను, ఈ వారమంతా నా పరిస్థితి ఏంటి, ఆయన పరిశుద్ధ రక్తంలో రొట్టెలో ద్రాక్షరసులు పాలు పంపులు పొందుతున్నాను, నేను అర్హులాలేనా, యోగ్యత నాకుందా? మనల్ని మనం విమర్శించుకోవాల్సిన అవసరం ఉంది. విమర్శించుకొని ఒప్పుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంది. తర్వాత గమనించినట్లయితే ఒకరినొకడు కనిపెట్టాలన్నమాట. ఒకరినొకళ్ళు కనిపెట్టడం అంటే 33వ వచనంలో కాబట్టి సహోదరులారా